హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద హనీ కిచెన్. ఈ వీడియోలో మనం ఎగ్ పులుసు టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి వేడి చేసి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ బండపువ్వు వేసి కలుపుకొని 3 కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక 2 రెమ్మల కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక 5 సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసి కలుపుకొని సరిపడా ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి ఆనియన్ పూర్తిగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఆనియన్ పూర్తిగా మగ్గాక సరిపడా కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని 1 కప్ చింతపండు రసం కూడా వేసి కలుపుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత 1/2 గ్లాస్ నీళ్లు వేసి కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. పులుసు బాగా ఉడికాక 5 ఉడికించుకొని ఘాట్లు పెట్టుకున్న గుడ్లు కూడా వేసి ఒకసారి కలుపుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. చివరగా కరివేపాకు, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎగ్ పులుసు రెడీ. అంతే అండి, ఎంతో టేస్టీగా ఎగ్ పులుసు రెడీ. సో తప్పకుండా మీరు ట్రై చేయండి.